విఘ్నత గల ఓటర్లు రాజశేఖరంనే గెలిపిస్తారు. ఎమ్మెల్యే నానాజీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంని అత్యధిక భారీ మెజార్టీతో గెలుస్తారని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. 3వ ఏపీఎస్పీ వద్దకు వచ్చి ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటర్లు నేరుగా మా దగ్గరికి వచ్చి ఓటు వేశాము, రాజశేఖరంని గెలిపిస్తామంటూ తెలపడం సంతోషకరమైన విషయం అన్నారు. అనంతరం టీడీపీ నాయకులు వివై దాసు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఓట్లు వేయడానికి ఓటర్లు భయపడేవారని, కానీ ఇప్పుడు నేరుగా వచ్చి మేము పలానా వ్యక్తికి ఓటు వేశామని చెప్పడం జరుగుతుందని, అంటే ఈ ప్రభుత్వంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకుంటున్నారని, అభివృద్ధి సంక్షేమం ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వంతోటే సాధ్యమని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన, దాని తోడు పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్షలు కానీ ఏ రకంగా ప్రతి చోటు తోడుగా నడుపుతున్న ప్రతి కార్యక్రమం ఆయనకి ఇచ్చిన శాఖలు చాలా గొప్పగా నిర్వహించడం, ఇవన్నీ కూడా ఇవాళ పోలింగ్ రూపంలో ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ చేసి ఇవాళ కూటమిని అభ్యర్థిని గెలిపించడానికి ముందుకు వస్తుంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అప్పుడే 5-6 బూత్లు వెళ్ళడం జరిగింది. ప్రతి చోట కూడా కూటమికి మద్దతు ఇవ్వడానికి సుముఖంగా ప్రజలందరూ ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పోలింగ్కి వస్తూ ఉన్నారు, వచ్చి ఆ మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 9 నెలలుగా ఈ రోడ్లు మొట్టమొదటిగా చెప్పాలంటే వీళ్ళ పరిపాలనకు ప్రతిబింబం రోడ్లు. ఇదే రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి అనేక రకాలుగా ఆరోగ్యాలు బాగు చేసుకునే ప్రజలు, అలాగే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాటికి రిపేర్లు, ఆటోలు కానీ, లారీలు కానీ, వ్యాన్లు కానీ, దేని మీద అయితే జీవనాధారం సాగిస్తారో అన్నిటికీ కూడా గత 5 సంవత్సరాలుగా మోక్షం లేదు. వాటికి రిపేర్లు, షెడ్లు వాటికే అయిపోతూ ఉన్నాయి. ఏ పథకాలు వ్యక్తిగతంగా ఇచ్చినప్పటికీ కూడా ఖర్చు ఒక రోడ్ల రూపంలో ప్రతిబింబిస్తూ ఉన్నది. అటువంటిది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లు చేయడం, అందులోని కాకినాడ రూరల్లో పెద్ద ఎత్తున రోడ్లు, మంచినీరు సౌకర్యాలు ఏదైతే చెప్పా అన్నీ చేయడం, వాటి తాలూకా ఎఫెక్టివ్ వేళ కనపడతా ఉంది. పెద్ద మెజార్టీతో రాజశేఖర్ నగ్గబోతూ ఉన్నాడు. దానికి ఇక్కడ ఉన్న విజ్ఞత గల గ్రాడ్యుయేట్లు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. విజ్ఞతతో ఓటు వేస్తూ ఉన్నారు. ఆ ఓటు రేపు కౌన్సిల్లో మన యొక్క బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. కౌన్సిల్లో నానా అల్లరి చేస్తూ ఉన్నారు వాళ్ళు, కానీ కౌన్సిల్లో మెజారిటీ ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీసే అవసరం ఉంది కాబట్టి నిలదీయండి, అంతేగాని అవసరమైనట్లు నిలదీయవలసి కోరుతా ఉన్నాం. అందుకనే ఇప్పుడు ఇది మార్చిలో మళ్ళీ 3-4 కౌన్సిల్లో మా ప్రతినిధులు పెంచుకుంటా వెళ్ళిపోతాం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి జెండా ఎగరైపోతా ఉన్నాం. ఓటర్లే ఓటేసి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి ఏళ్ళు చూపిస్తున్నారంటే ఎంత ధైర్యంగా ప్రజలు ఓట్లు వేస్తున్నారన్నది గత స్థానిక సంస్థల్లో కానీ ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఓటర్లు భయపడి పక్కకు పారిపోయే పరిస్థితి ఉండేది. ఈరోజు ధైర్యంగా వచ్చి ఆఫీసర్సే వచ్చి నేను కానిస్టేబుల్ నుండి ఓటేసాను, నేను ఎస్సీ నుండి ఓటేసాను, నేను టీచర్ నుండి ఓటేసాను ధైర్యంగా చెప్పుకుని ప్రజాస్వామ్యం అంటే కూటమి ప్రభుత్వంలో కనపడుతుందని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు, ఆఫీసర్లు చెప్పుకుంటూ ఉన్నారు, అభివృద్ధి చెబుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో కౌన్సిల్లో కూడా మెజార్టీ తీసుకొచ్చి అన్ని బిల్లులు ఏకగ్రహంగా ఆమోదించి పరిస్థితి వస్తూ ఉంది. మార్చిలో 5 ఎమ్మెల్సీలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా తెలుసుకున్నారు, ఈ కూటమి ప్రభుత్వాన్ని సుమారు 20 సంవత్సరాలు పనిచేయిస్తే రాబోయే కాలంలో అన్ని వర్గాలని కూడా సమానత్వంతో పరిపాలించవచ్చు, అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని, అన్ని మతాలని కూడా కూటమి ప్రభుత్వం సమానత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాజశేఖర్ గెలుపు మరి సుమారు 150,000 ఓట్లు ఉంటాయని నేను మొదటి ఓట్ని గ్యాదర్ చేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాం, ఎమ్మెల్యే మేము కూడా చూసి ఓటు వేసామని చెప్పి వస్తున్నారు. ఇది గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.